ఏమైందే? ఇంటికి పోలీసులు వచ్చారు. అమ్మా, ఆ హల్వారాజ్ తప్పించుకున్నాడంటమ్మా. ఏంటి? ఆ సచ్చినోడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడా? ఇంతకు ముందు తమ్ముడు తమ్ముడు అన్నావు, ఇప్పుడు సచ్చినోడు అంటావా? ఈ రోజు రాత్రికి మీ అందరి సంగతి తెలుస్తానే. అవునమ్మా, ఉత్తమ్ గారు వచ్చి పెళ్లి మధ్యలో ఆపేశారన్న కోపంతో పగతో రగిలిపోతున్నాడంట. వాడిని అరెస్ట్ చేసేదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆడి మొహం ఆడేం చేస్తాడే? నా చేతికి దొరకని నల్లి నలిపినట్టు నలిపేస్తాను. కొండ ముచ్చేదవా. నన్నే కొండ ముచ్చంటావా? ఇప్పుడు కాదే, నీ సంగతి తర్వాత చెప్తాను. సరేగాని మీ నాన్నగారు మందుల షాప్కి వెళ్ళారు, వచ్చారా? ఇంకా రాలేదమ్మా. ఎరా, నీ పన్ను నొప్పి ఎలా ఉంది? లైట్గా ఉందమ్మా. సర్లే, గంట చూద్దాం. తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఆహా, వీళ్ళందరూ గనక హాస్పిటల్కి వెళ్ళారంటే నా పని ఈజీ అయిపోద్ది. అబ్బా, అమ్మా అమ్మా అమ్మా. ఏంట్రా, ఏమైంది? అమ్మో, పంటి నొప్పి బాగా పెరిగిపోయిందమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదమ్మా. ఇప్పుడు చెప్పేది టైం ఎంతైందో చూసావా? 10:30 అవుతుంది. డాక్టర్ గారి నెంబర్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వస్తున్నామని చెప్పు, వెయిట్ చేస్తారు. సర్లేండి. ఈరోజు నీకుందే. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నాక నీ లెక్క సెటిల్ చేస్తాను. మైథిలి, అమ్మా మైథిలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? అక్క, ఏమైందిరా? పంటి నొప్పి బాగా పెరిగిపోయిందక్క. అయ్యో, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అక్క. బహు తక్కువ 11 అవుతుంది కదా, ఈ టైంలో డాక్టర్లు ఉంటారా? ఇంతకు ముందే ఫోన్ చేశాను, ఒక అరగంట ఉంటాను రమ్మని చెప్పారు. అందుకే బయలుదేరుతున్నాము. తమ్ముడిని నేను తీసుకెళ్ళనా? అమ్మా, నీకేదో ఆఫీస్ వర్క్ ఉందన్నావు కదా, అది చూసుకో అమ్మా. మేము వెళ్ళొస్తాంలే. సరే నాన్న. అమ్మా, తలుపులు వేసుకో, అసలే రోజులు బాలా. అలాగే నాన్న. రారా, రండి. ఆహా, ఏం అదృష్టంరా హల్వా. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నాక నీ పని మొదలెట్టచ్చు అనుకుంటే ఇంట్లో వాళ్ళందరూ బయటికెళ్ళారు. బా, ఇంట్లో మిగిలింది నువ్వు మైథిలియారా. పండగ చేసుకోరా హల్వా. ఇదేంటి ఈ టైంలో ఇస్త్రీ పెట్టి ఆన్ చేసింది? ఇదేంటి ఉన్నట్టుండి చేతులకి కొబ్బరి నూనె రాసుకుంటుంది? ఇంట్లో బొద్దింకలు బాగా ఎక్కువైపోయాయి.
బాగానే హీట్ అయింది. దీనంతు చూడడానికి ఇదే కరెక్ట్ టైం. హాయ్ మైథిలి. హల్వా నువ్వా? నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎప్పుడో వచ్చా. అసలు నేను పోలీసు నుంచి తప్పించుకుని వచ్చిందే నీ గురించి. నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? డౌటా? ఈ రోజు నా చేతుల్లో నీ జీవితం సర్వనాశనం అయిపోవాల్సిందే. మైత్రి ప్లీజ్ నన్ను వదిలే. రే, కిందాక మా అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడే నేను రూమ్లో నుంచి బయటకు వచ్చినప్పుడే నిన్ను గమనించాను రా. జైలు నుంచి పారిపోయి నా ఇంటికి వచ్చావా? ఏ రాష్ట్రానికో పారిపోయావనుకున్నాను. నా ఇంట్లోనే ఉన్నావన్నమాట. ఈ రోజు నా చేతుల్లో చచ్చావురా. నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడం కాదురా, నేనే నీ లైఫ్ని ఎండ్ చేస్తాను. చావరా. మైథిలి, ఏమైంది మైథిలి? ఉత్తమ్ గారు, ఆ హల్వా రాజుగాడు నా మీద పగబట్టాడండి. నా జీవితం నాశనం చేయడానికి మా ఇంట్లోనే దాక్కున్నాడు. అదృష్టం బాగుండి నేను వాడిని గమనించాను కాబట్టి సరిపోయింది. లేదంటే మైథిలి, నువ్వు బాధపడకు. వాడు నాకు దొరికుండాల్సిందే. ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. చూడ్డానికి అమాయకురాల్లో ఉంటావు గానీ రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి వీరవనితలాగే నువ్వు కూడా బాగానే బుద్ధి చెప్పావు. మరి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆడవాళ్ళకు ఉండి తీరాలి కదా. భయపడుతూ ఎంతకాలం బతుకుతాం? గ్రేట్ మైథిలి, నేను చూసి గర్వపడుతున్నా. ఆడవాళ్ళందరూ నీలాగే ఉంటే ఇలాంటి కుక్కలు ఎన్ని వచ్చినా
వాటి నడ్డిని విరక్కొట్టి తమని తాము కాపాడుకోవచ్చు. అవును, ఇంట్లో ఎవరు లేరా? లేదండి, తమ్ముడికి పంటి నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళారు. ఇంట్లో ఉన్నప్పుడేమో పంటి నొప్పి అన్నాడు, తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తగ్గిపోయింది అన్నాడు. ఏం చేస్తాం, డాక్టర్కి 500 రూపాయల ఫీజు పోయే. ఓ అవునా, ఓకే. అవును, మీరేంటి ఈ టైంలో వచ్చారు? నేనా? ఆ, ఏం లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చా. ఏంటండి అది? ఈరోజు నీ బర్త్డే కదా, విషెస్ చెప్దామని వచ్చాను. అలాగే నా మనసులో ఉన్న మాటను కూడా చెప్పడానికి వచ్చాను మైథిలి. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అలా గడియారం వైపు చూస్తారేంటండి? 12 అవ్వడానికి ఒక్క నిమిషం తక్కువ ఉంది. ఇంకొక్క నిమిషంలో చెప్పేస్తాను. ప్లీజ్ నా కోసం ఇంకొక్క నిమిషం వెయిట్ చేయి. అలాగే. సర్లే, ఎలాగో బయటకు వచ్చాం కదా అని రెస్టారెంట్లో తిని వెళదా అన్నావు. దానికొక 1000 రూపాయలు ఖర్చు. సర్లే సత్య, ఒక్కోసారి అనుకోకుండా ఖర్చులు అవుతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకుంటావేంటి? వాచ్ చూసుకుంటున్నారు, ఒక్క నిమిషం అయిపోయిందా? చెప్తాను, కరెక్ట్గా 40 సెకండ్స్. ఒక 40 సెకండ్స్. ఏం చేస్తున్నానో ఇంకా ఏంటిది? హ్యాపీ బర్త్డే మైథిలి. మైథిలి, అమ్మా, టైం అర్ధరాత్రి 12 అవుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి మన ఇంటికి ఎందుకు వచ్చాడు? అమ్మా, అసలు ఏం జరిగిందంటే? నీకసలు బుద్ధుందా? పెళ్లి కావాల్సిన పిల్లవి ఈ టైంలో పరాయి మగాడిని ఇంటికి పిలుస్తావా? ఆంటీ, అది కాదు ఆంటీ, అసలు నేను ఎందుకు వచ్చానంటే ఆబా! అడిగేవాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే మా పరువు ఏం కావాలి? రేపటి నుంచి మేము ఊర్లో తలెత్తుకొని తిరగలమా? అమ్మా, నేను చెప్పేది విన్నమ్మా. నోరెత్తావంటే చంపేస్తాను. ఆంటీ ప్లీజ్, తనను అపార్థం చేసుకోకండి. అసలు ఎందుకు వచ్చానో చెప్పనివ్వండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది నేను వినేది? అసలు నిన్ను కాదు, నిన్ను కన్న వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. అమ్మా, ఆంటీ, అంటే నన్ను ఏమైనా అనండి, దయచేసి మా అమ్మ వాళ్ళని ఏమీ అనకండి. పెద్ద రచ్చ జరుగుతుందేడా. ఈ విషయం లీలాకృష్ణకి చెప్తే భలే ఉంటుంది. సత్య, అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడో చెప్పనివ్వు. ఏంటండి వాడు చెప్పేది? వాడేం చెప్తాడో నాకు తెలీదా? వయసులో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి ఇలా అర్ధరాత్రి పుట్ట కలిశారంటే దాని అర్థం ఏంటి? అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని మా గురించి తప్పుగా మాట్లాడుకు. నేను తప్పుగా మాట్లాడటం కాదే. ఈ అర్ధరాత్రి పూట వీడు మన ఇంట్లో ఉండడం చూస్తే బయట ఇంతకన్నా ఘోరంగా మాట్లాడుకుంటారు. హలో లీలాకృష్ణ గారు, నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావమ్మా. అసలు ఏం జరిగిందంటే, ఆ హల్వరాజు గాడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి మన ఇంట్లోనే దాక్కున్నాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. సమయానికి ఉత్తమ్ గారు వచ్చి వాడికి బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. అంతే తప్ప ఇంకేం జరగలేదమ్మా. నా కూతురు కాబట్టి నేను నమ్ముతానే, బయట వాళ్ళు నమ్మగలరా?
ఇక్కడ దాకా ఎందుకే? ఇదే మాట వీళ్ళమ్మకు చెప్తే నమ్ముతుంది అనుకుంటున్నావా? నా కొడుకుని వల్లో వేసుకున్నావు, వాణ్ణి నీ మొగుణ్ణి చేసుకోవడానికి, పెళ్లికి ముందే కాలు జరడానికి వాణ్ణి పిలిపించుకున్నావు అంటుంది. అమ్మా ప్లీజ్, నువ్వలా మాట్లాడుకో. నేను వినలేకపోతున్నాను. నేను కూడా జరిగింది చూడలేకపోతున్నానే. అసలు దీనంతటికి కారణం వీడు. రేయ్, పదరా బయటికి. పదరా సత్య, బయటికి. ప్లీజ్, నేను ఏంట్రా చెప్పేది నువ్వు వినండి. చెప్పేది నేను తొందరగా వినేది? ఆగు. నడురా ఆగు బయటికి. నువ్వు. నీకే పదరా చెప్పేది. బయటికి. అమ్మ, సత్య ఆగు. వీళ్ళొస్తున్నారేంటి? ఆగు సత్య, అమ్మ చెప్పేది ఏమండి? వినమ్మా. నేను పదరా చెప్పేది బయటికి. వినండి. ఆగు. నడు. సత్యవతి మర్యాదగా నా కొడుకు షర్టు విడిచిపెట్టు, లేదంటే ప్రాణం తీస్తా. అబ్బో, తీసావులే ప్రాణాలు. కొడుకును అదుపులో పెట్టుకోవడం చేత కాదు గాని ప్రాణాలు తీస్తుందంట, ప్రాణాలు. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నా కొడుకు షర్టు విడిచిపెట్టు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిన్ను ఏయ్, అర్ధరాత్రి పూట నీ ఇంట్లో ఉండాల్సిన మీ కొడుకు నా ఇంట్లో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోకుండా నా మీదే చేయలేపుతావా? అసలు ఈ టైంలో నీ కొడుకు నా ఇంటికెందుకు వచ్చాడో అడుగు. చెప్పు నాన్న, ఈ టైంలో వీళ్ళింటికి ఎందుకు వచ్చావు? మైథిలికి ప్రపోజ్ చేయడానికి వచ్చానని చెప్పలేను. పుట్టినరోజు విషెస్ చెప్పడానికి వచ్చానని కూడా చెప్పలేను. అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? ఉత్తమ్ గారు, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చారు కదా, అదేంటో మీ అమ్మ వాళ్ళకి చెప్పండి. ఏటే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అది కూడా ఈ అర్ధరాత్రి పూట. అంత ముఖ్యమైన విషయం ఏతుంటదల్లుడు? ఇంకా ఏముంటుంది? నా కూతురు అందంగా ఉంటుంది, దాన్ని మాయ మాటలతో లోబర్చుకొని జీవితం నాశనం చేయడానికి వచ్చుంటాడు. నోర్మోయ్, నా కొడుకు అంత సంస్కారం లేనివాడు కాదు. నువ్వు చెప్పినట్టు నీచమైన పనులు చేయడానికి. మరైతే ఎందుకొచ్చినట్టు? నా ఇంట్లో అంట్లు తోమి బట్టలు ఉతకడానికి వచ్చాడా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మీరు మర్యాద తక్కువ పనులు చేసి నన్ను మర్యాదగా మాట్లాడమంటారేంటి? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి నీ కొడుకు నా ఇంట్లో అడుగు పెట్టాడో వాడి కాళ్ళు విరగొడతాను. ఏంటే నువ్వెరగొట్టేది? జరిగిన దాంట్లో నీ కూతురు తప్పేం లేకపోతే, నీ కూతురు మనసులో తప్పుడు ఉద్దేశం లేకపోతే, అర్ధరాత్రి పూట నా కొడుకుని ఇంట్లోకి ఎందుకు రానిచ్చినట్టు దానికి సమాధానం చెప్పమని చెప్పు. మైథిలి, విన్నావుగా ఆవిడేమందో? ఇతన్ని నువ్వు అర్ధరాత్రి పూట ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? సమాధానం చెప్పదు. నీ కూతురు తక్కువైతే కదా, మా ఊడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కోట్ల రూపాయలు ఆస్తుంది. వాడిని లోపరుచుకుంటే ఆ తర్వాత వాడిని అడ్డం పెట్టుకుని మా ఇంటి కోడలైపోతుని ప్లాన్ చేసేసినట్టుంది. మర్యాదగా మాట్లాడండి. నేనేమి మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పలేదు. ఆయనంతటా ఆయనే వచ్చారు. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. అవును మావయ్య, తను నాకు కాల్ చేసి రమ్మని చెప్పలేదు. నా అంతటిగా నేనే వచ్చాను. అదిగో విన్నారుగా, సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నాడో వినండి. మా అమ్మాయి రమ్మని చెప్పలేదంట, ఆయన గారే వచ్చారంట. ఇలాంటి తిరుగుబోతు కొడుకును కన్నందుకు దేంట్లోనైనా దూకి చావండి. నోర్మోయ్, నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్తే మేమెక్కడ ఆ మైథిలిని తిడతామో అని మా దగ్గర నిజం దాస్తున్నాడు. నిజానికి సిగ్గు లేనిది, బుద్ధి లేనిది నీ కూతురే. దాన్ని అదుపులో పెట్టుకో, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. పద నాన్న.